Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సాగుకు శుభారంభం. జగ్గంపేట మండలంలో ఏరువాక సందడి. కోనసీమ జిల్లాలో ఆందోళన బాటలో ఆక్వా రైతులు. డిమాండ్ల సాధనకు పోలవరంలో ధర్నా. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై కాకినాడ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఎడ్లబండ్లతో పొలం దున్ని నవధాన్యాలను విత్తి సాగు పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు కంది విత్తనాలు, అవసరమైన సాగు పరికరాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అధికారులకు ఈ పోస్ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అధికారి ఎలియాజరు, జగ్గంపేట అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్ గారు, ఆత్మ చైర్మన్ పైడిపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారి యొక్క శుభారంభంతో మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము ఎన్నో నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ, జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన బట్టి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కూతురు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమీ చేయలేం, ఎందుకంటే పాపం కర్మం ఇది. నిన్న ఇవాళే పొద్దుటే మా గుడి దగ్గర మనిషిని భక్తుడిని కూతు కరిసేసింది. అది ఉత్త అలా చూస్తానే ఉన్నాం, తొడట్టుకుని కరిసేసింది. వాడు చీయలేదు, చాలలేదు. మొన్న ఒకరిని కరిసేసింది. అయినా సరే అట్లా ఏమీ చేయడానికి లేదు. మనం ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కాయగూరల వ్యవసాయం నిజంగా మనకి చాలా లాభదాయకంగా ఉంటది. ఇవాళ పామాయిల్ వేసుకుని అందులో కానీ మనం ఇంటర్ క్రాప్ గా పామాయిల్ వేసుకున్నట్టయితే చాలా లాభసాటి అయినటువంటి వ్యవసాయం అవుతుంది. కానీ కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలి. కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మూఢనమ్మకాలతోటి వాటిని మనం ఏం చేయలేం. అవి రాకుండా నియంత్రించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నిజంగా కాయగూర వ్యవసాయాలు కానీ మనం పండించుకోగలిగితే 4 కిలోమీటర్లు మనకి హైవే ఉంది. ఇటు కలెక్టర్ దగ్గర నుంచి ఇటు మద్రాసు దాకా కూడా మనం పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ కి పాడవకుండానే ఈ సాయంత్రం మనం కోసి కానీ పట్టుకెళ్ళి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. గతంలో అయితే మనం మెరుగుదొడ్లు వేసేవాళ్ళం,
అవన్నీ కూడా అదే రకంగా వైజాగ్ కానీ కలకత్తా కానీ భువనేశ్వర్ కానీ ఇలా పట్టుకెళ్ళి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది. మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాలన్నీ కూడా మార్పు అయిపోయినాయి. మనకు నీరు వస్తుందనేటువంటి నమ్మకంతో గరువుల్ని రేవల్ని కూడా ఇవాళ మనం పొలాలుగా మార్చేసుకున్నాం. అయితే ఇన్నాళ్ళకి మనం నీరు మాత్రం నమ్మకంగా తెచ్చుకోగలం అనేటువంటి నమ్మకం ఉంది. ఇక్కడే ఒక ఫర్లాంగ్ దూరంలో పడుతుంది సార్ నీరు కాలువలోకి. అయితే దీనికి ప్రత్యేకించి ఇక్కడ ఏరువాక కలెక్టర్ గారితో కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఇందులో నా స్వార్థం. ఎందుకంటే 3,50,00,000 రూపాయలతో మనం పైప్ లైన్ అంతా వేసుకున్నాం. పూర్వపు పంపింగ్ స్కీమ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలువని మరామత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్లు మరామత్తు చేస్తేనే గాని ఈ 3,000 ఎకరానికి కూడా సక్రమంగా నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మామిడానికి కానీ సార్ ఈ లింకు ఛానల్స్ గొలుసు చెరువులు సార్ ఇవన్నీ కూడా జరుపుకుంటున్న ఈ జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదర సోదరుని వాళ్ళందరికీ కూడా జిల్లా రైతాంగానికి కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం స్థానిక సభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే వర్యులు నెహ్రూ సార్ పిలవడం వల్ల ఈరోజు రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆపర్చునిటీ. అదేవిధంగా జిల్లాలో వ్యవసాయ శాఖని పకడ్బందీగా నడుపుతూ రేపు పదవి విరమణ చేయబోతున్న మన జేడి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నాకైతే ఒక పెద్ద నష్టమే జేడి గారు ముందుండి నడపకపోవడం. సో ఐ హోప్ ఆయన డిపార్ట్మెంట్లో లేనప్పటికీ కాకినాడలోనే సెటిల్ అవుతాను కూడా చెప్పారు. సో ఆయన సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు మనము శ్రీకారం చుట్టాము. ఈ సంవత్సరం రైతు సోదరులందరూ కూడా మీరు అనుకున్న విధంగా మీ పంటలంతా కూడా చేతికి వచ్చి మంచి ధరకి అమ్మబడతాయని ఆ దేవుడిని కోరుతున్నాను, ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మనము మే ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుని ఉద్యానవనంలో ఈవో ఎం చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు వైదికపరంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ ఉద్యానవనంలోనే సాంప్రదాయబద్ధంగా నాగలి పట్టి దుక్కుదున్ని ధాన్యం విత్తనాలను చల్లారు. వ్యవసాయ సంవత్సర ఆరంభాన్ని సూచించే ఈ ఏరువాక కార్యక్రమాన్ని ఈవో చక్రధర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రైతాంగం పండించే పంటలన్నీ సమృద్ధిగా పండాలని, భూమి పుత్రులకు ఆశించిన రీతిలో లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు. అలాగే అన్నదాతలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన అధికారులు, అర్చకులు, వేద పండితులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. जय सच्चिदेव पूजा समर्पयामि अंते ఇలా చెప్పండి. అలా
లేదు, ఈ జనాలు ఎప్పుడు చూడడం అలవాట్లేదు కదా అది. జై సత్యదేవా, జై సత్యదేవా, జై వెనకరా మాధవ్. ేశ్వరతో జ్యేష్ఠమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం హిందూవాసరే శుభనక్షత్రే ధర్మపత్నేశ్వరస్య భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయ అస్మిన్ గ్రామే అనావృష్టదోష పరిహారార్థం సద్య సువృష్టి సిద్ధ్యర్థం కర్షకానాం సంకల్పిత సకల కార్య నిర్విఘ్న పరిసమాప్త్యర్థం క్షేమాయ సమస్త సర్వసస్య సమృద్ధి సిద్ధ్యర్థం ఏరువాక పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాపో గంగే చేమనే గోదావరి సరస్వతి నర్మదా ఆయాత శ్రీ మహాగణాధిపతి పూజార్థం మహాగణాధిపతి సాంగం సాయుధం సవాహనం సదకే పత్ని పత్రవర్వార్ ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సుముహూర్తామి ఆవాహయామి చక్షయాయ చంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సర్పగన్నాయ స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః లోకమాగ్రామయామి సాధ్యతర్వత సంయుక్తం మహిళా యదుప్రియం గృహానమంగళం దేవం త్రైలోక్యనివాసః ఓం భవాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా అధ్యయనోపకారయామి రాజమయం సమర్పయామి ఉగీవలయస్య కర్పూరేణ నాగవల్లీలయతితం తాంబూలం సమర్పయామి గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనామహే దదాతనం సుమకస్య గణపస్య వలయజగన్మః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః భోమకేతుర్గణాధిదేవాయ ప్రవేశేన గమేంద్ర సంగ్రామే సర్వాయేషు విఘ్నసస్యజాయనే మహాగణాధిపతయే నమః శతమూలా శతాంకురా సర్వగోహరత్ మన రాష్ట్రం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, అందరూ సస్యశ్యామలంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, వ్యవసాయాభివృద్ధి పాడి సమృద్ధి అన్నీ బాగుండాలని చెప్పి లోక కళ్యాణార్థం స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వారే ఈ గ్రామం దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆయన సన్నిధిలో మనం ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇది అయిన తర్వాత ఆ దుఃఖ దొనడాలు అది ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ఏరువాక పూజ అయింది, ఇప్పుడు స్వామివారికి కూడా పూజ చేస్తున్నారు. అది అయిన తర్వాత స్వామి నీరాజమంతో పుష్పాలు అయిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజున వర్షాలు బాగా పండాలని, కర్షకులు సుభిక్షంగా ఉండాలని, తద్వారా జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం కూడా సిరి పంటలతో తొలతూగాలని ఉద్దేశంతో మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఏరువాక అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనాయితీగా జరుగుతుంది. ఈ పరంపరలో దేవాదాయ ధర్మాదాయ పక్షాన అన్ని దేవాలయాల్లో కూడా చేయాలని గౌరవ ప్రభుత్వం వారు మనకి సూచనలు చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఈ రోజున అన్నవరం సత్యదేవుని యొక్క పంట పొలాల్లో ఏరువాక అనే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి భక్తులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ అన్నవరం దేవస్థానంలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ఓం సత్యదేవాయ నమః. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించడంతో పాటు రొయ్యల పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా వ్యాపారులు కూడా తమ దుకాణాలను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. ఆక్వా సాగులో రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడంతో సాగు భారీగా మారిందని తెలిపారు. రైతుల ఆందోళనకు సంఘీభావంగా స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. లేని పక్షంలో రైతులందరూ కలిసి క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.
రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు రేటు పెరగాలి రేటు ధర సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు నెయ్యి రేటు నెయ్యి రేటు నెయ్యి రేటు సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ పెంచిన ఫీడ్ రేట్లు పెంచిన ఫీడ్ రేట్లు పెంచిన ఫీడ్ రేట్లు నెయ్యి ధర నెయ్యి ధర నెయ్యి ధర రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు రేటు పెరగాలి రేటు ధర సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు పెంచిన ఫీడ్ ధరలు నెయ్యి రేటు నెయ్యి రేటు నెయ్యి రేటు సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ సిండికేట్ వ్యవస్థ పెంచిన ఫీడ్ రేట్లు పెంచిన ఫీడ్ రేట్లు పెంచిన ఫీడ్ రేట్లు నెయ్యి ధర నెయ్యి ధర నెయ్యి ధర రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత రానున్న 10 రోజుల పాటు క్షేత్రస్థాయి అధికారులు సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ట్రైనీ కలెక్టర్ ప్రియతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు ఇతర క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు, తల్లికి వందనం డేటా అప్డేషన్, అక్షరాంధ్ర వాలంటీర్ల రిజిస్ట్రేషన్, చిన్నారులకు ఆధార్ ఎన్రోల్మెంట్, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల బిల్స్ అప్లోడ్, ఓవర్హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించారు. రైట్ అండి, ఎంపీడీఓ తొండంగి అమ్మా ఇంకా 27 ఎకరాలు చేయాలి, 30కి 3 అయింది. ఓకే, వర్క్ విత్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఐడెంటిఫై క్విక్లీ. మార్నింగ్ మాట్లాడండి సార్, తీసుకుంటాం. యూ కొత్తపల్లి ఎంపీడీఓ గారు. రెస్పాండింగ్ సార్, వస్తుంది సార్. మాకు పోవడం వల్ల ల్యాండ్స్కి ఈ పట్టాలు లేవు సార్, అందువల్ల అది ఇబ్బంది అవుతుంది మాకు. మీ రెమెడింగ్ అంతా ప్యాడీ ఉంది సార్. మనకి అది లేకపోవడం వల్ల అది మాకు తగ్గింది సార్. నో సార్, ఇప్పుడు ఏరియా తక్కువ కదండి. వచ్చే వారం కల్లా 139 సైంటిఫిక్ చేయాలి. యువర్ నాట్ యాక్టివ్ పర్సువేషన్ ఇస్ నాట్ దట్. టార్గెట్ అయితే 86 అయింది. స్కోప్ టు ఇంప్రూవ్ ఇస్ దేర్. ప్రతిపాడు సగమే అయింది. కోటనందూర్ 75కి 10 అయింది. కోటనందూర్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? అప్లాన్ మండల్
అడ్మిషన్ శాంక్షన్ తీసుకున్నాం సార్. ఫిట్టింగ్ కూడా ఒక 9 దగ్గర అయింది సార్. మిగతా ఐడెంటిఫై చేస్తే లిస్ట్ పెట్టేసి పంపిస్తాను సార్. చెప్పండి. లాస్ట్ వీక్ ఏకర్స్ ఉంటుంది సార్. ఇప్పుడు 50 ఏకర్స్ మనం గుర్తించాం సార్. ఆల్రెడీ 46 ఏకర్స్ మనం ప్రపోజల్ పంపించాం సార్. రైట్ అండి. ఎంపీడీఓతో విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న అనేక ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాకినాడ జిల్లా తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి రామకృష్ణ కోరారు. తుని మండలం వెలమకొత్తూరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణలతో కలిసి ఆమె 10th మెరిట్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. గ్రామీణ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలే, చదువు సంధ్యల్లో మెరుపు తీగలే, సానపడితే విజ్ఞాన గనులే. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం అలుపెరగని కృషి ఫలితంగా తుని మండలం వెలమకొత్తూరు హై స్కూల్ విద్యార్థులు 10th ఎగ్జామ్స్లో తమ ప్రతిభా పాఠవాలతో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. గ్రామీణ విద్యార్థులను మరింత ఉత్సాహపరచాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు వెలమకొత్తూరు జడ్పీ హై స్కూల్ విద్యార్థులను స్థానిక టీడీపీ నాయకులు సత్కరించారు. హెచ్ఎం అప్పారావు అధ్యక్షతన జరిగిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథులుగా సీనియర్ నేత తమరాడ సత్యనారాయణ, మండల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి, మరో సీనియర్ నేత తమరాన రామకృష్ణ విచ్చేశారు. 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి రామకృష్ణ, లాలం ముత్యాలు, గండి అప్పలనాయుడు, తమరాన ఎర్రినాయుడు, లాలం చిరంజీవి, చుక్కా దుర్గా, తమరాన చెల్లారావు, బైలపూడి శివ, తమరాన శ్రీను తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు సమాన భావంతో చూడాలి. పూర్ స్టూడెంట్ ఉన్నారనుకో, వాళ్ళు బెస్ట్ లెవెల్కి తీసుకొచ్చే ఒక ఆలోచన ఉండాలి. ఆ పూర్ స్టూడెంట్ వదిలేయాలి అనే కాన్సెప్ట్ మాత్రం ఉపాధ్యాయులకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళే ముందు మనం నిల్చోబెట్టి వాళ్ళకి కూడా ఎక్కువ ఇచ్చామనుకో, నాకు కూడా ఇస్తున్నారు అవకాశం, నేను వాళ్ళతో సమానంగా వెళ్ళాలి, నేను బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి అని వీళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. నేను చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే, మన తల్లిదండ్రులు ఎలా మన పిల్లలు సపోర్ట్ చేస్తున్నారో, మన ఉపాధ్యాయులు కూడా మన పిల్లలు అలా సపోర్ట్గా నిలబెట్టి వాళ్ళు ముందు తాయి తీసుకెళ్లే బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే ప్రతి గర్ల్స్ అండ్ బాయ్స్ ఎందుకంటే ఆటలు ఆడుకోవచ్చు, అన్ని విధాలుగా మన బ్రెయిన్ని యూజ్ చేసుకోవాలి. ఓన్లీ ఒక చదివే అనే కాదు, ఏ రంగానికి ఎవరు ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్ళడానికి మన గవర్నమెంట్ ఎంతో ప్రోత్సహిస్తుంది. మనం ఏదైనా బెస్ట్ లెవెల్కి మన ఇందులో గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మన గవర్నమెంట్ జాబులు వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్ చదవకపోతే గవర్నమెంట్ జాబులు రావు. మన చదివే ప్రైవేట్ సంస్థ, మనకు కావాల్సింది గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే గవర్నమెంట్ జాబులు అనేది ఎవరికైనా వస్తాయి, కాబట్టి మన బ్రెయిన్ ముందు ఆలోచనగా పీస్ఫుల్గా ఉంచాలి. మనం ఇప్పుడు ఇది రాలేదు, అమ్మ నాకు మార్క్స్ రాలేదు, ఎందుకు తగ్గిపోయి నేను చదవలేనేమో అని భయం ఎవరికీ అవసరం లేదు. బెస్ట్ నాకు ఇంకా మంచి ఆపర్చునిటీ ఉందేమో, ఇంకా నేను బెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందేమో, అందుకే నాకు తక్కువ మార్క్స్ వచ్చేయేమో అని ఆలోచన మనలో రావాలి. ఆ థాట్ మనలో రావాలి. మన ఆలోచన చేయలేకపోయామనుకో ఏది మనం చేయలేము. మన ఆలోచనతో భయపడకుండా ధైర్యంగా ప్రతి ఒక్కరు ముందడికి వేయగలిగితే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. ఈరోజు పేరెంట్స్ కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉండవచ్చు, దానివల్ల పిల్లలు కూడా కొద్ది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు. కానీ అలాగనే వాళ్ళు చదువు రాలేని వాళ్ళు అనడం మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళలోనే బెస్ట్ ఉంటుంది, తెలివితేటలు, మెమరీ అవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే అది మనం అందరం ఉద్దేశించుకొని మన గవర్నమెంట్ స్కూల్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో, మన గవర్నమెంట్ స్కూల్ ఎంత మనకి ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు పిల్లలు, తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి, మన దేశ లెవెల్కి వెళ్ళాలి, మన రాష్ట్ర లెవెల్కి వెళ్ళాలి, ప్రతి గవర్నమెంట్ జాబుల్లోనూ మనకే ఉండాలన్న ఆలోచనతో ప్రతి యూత్ కూడా సర్టిఫికేట్ ఉంటే తల్లిదండ్రులకి హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ పిల్లలు ఎదిగితే తల్లిదండ్రులు, గురువులే. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ అర్బన్ ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు రమణమ్మ, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఎం విజయ మాట్లాడుతూ 4 ఏళ్లలోపు పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్లలో జాయిన్ చేయడం నిలుపుదల చేయాలని మండల విద్యాశాఖ అధికారులను కోరారు. ధర్నా అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, వరలక్ష్మి, సౌభాగ్య, రమాదేవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని ఎంఈఓ ఆఫీసుల దగ్గర తమ నిరసన తెలియజేయాలనేసి పిలుపు. ఈరోజు ప్రధానంగా ఈ ధర్నాకు ఉద్దేశం ఏంటంటే 4 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకి పంపకుండా, ప్రీ స్కూల్కి పంపకుండా కాన్వెంట్లకి జాయిన్ చేసే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, ఆటలు పాటలు ఆడించేటటువంటి టీచర్లు ఉండగా, బిఏలు ఎంఏలు బిఈడీలు చదివినటువంటి టీచర్లు ఉండగా వాళ్ళని కాదనేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రీ స్కూల్కి బయట కాన్వెంట్లకి జాయిన్ చేసే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇది అరికట్టడానికి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా దృష్టి పెట్టి విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా వెలుస్తున్నటువంటి కాన్వెంట్ని తక్షణమే ఊహించే పని చేయాలని కోరుతూ ఉన్నాం. 4 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపేదానికోసం దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే 4 ఏళ్ల నిండకుండా జాయిన్ చేసుకుని కాన్వెంట్లో జాయిన్ చేసుకున్నటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో కాన్వెంట్ యాజమాన్యాలు వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత ఉధృతం చేయడానికి సిద్ధపడతామనేసి అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. 4 ఏళ్లలోపు పిల్లలందరినీ కాన్వెంట్లో జాయిన్ చేస్తే వాళ్ళ మైండ్ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందని కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నారో మీరు ఒకసారి పరిశీలన చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన టైంకి పౌష్టికాహారం పెడతారు, ఆటలు నేర్పుతారు, పాటలు నేర్పుతున్నారు. ఫ్రీగా అందిస్తున్నటువంటి కేంద్రాలను మానేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని కాన్వెంట్లకు జాయిన్ చేయడం తల్లిదండ్రులు ఇది సరైనది కాదని తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే అధికారులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మండల విద్యా అధికారులు కూడా దృష్టి పెట్టి అంగన్వాడీ కేంద్రాల్లో జాయిన్ అవ్వాల్సినటువంటి 4 ఏళ్లలోపు పిల్లల్ని కాన్వెంట్లో ఎక్కడైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎంవి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇవాళ ధర్నా నిర్వహించడం అయినది. ఎంఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం అయినది. ఇది స్కూలు బలోపేతం చేసుకున్నందుకు మేము ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ ప్లే స్కూళ్ళు, ప్రీ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువైపోవడం వల్ల మా అంగన్వాడీ పిల్లల సంఖ్య తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అయితే మా అంగన్వాడీ సెంటర్స్లో ఆయమ్మ టీచరు కూడా బీఈడీ ఎంఏలు చదివిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మేము చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్తున్నది ఏంటి? మా స్కూల్లో తీసుకొస్తే మేము ఎలా చెప్తాం? మేము చాలా బాగా చెప్తున్నాం, అయినా సరే ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మేము పౌష్టికాహారం పెట్టి చాలా ఇదిగానే మేము తీసుకెళ్ళి నడుపుతున్నాం. ఒకసారి రాష్ట్ర పిలుపు మేరకు అన్ని మండలాల్లోనే అంగన్వాడీ కార్యకర్తలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మేము. ఎందుకంటే 4 సంవత్సరాలు నిండకుండానే ప్రతి కాన్వెంట్కి అనుమతి ఇచ్చేసి ఈ స్కూల్లో వేసుకుంటున్నారు. అదే ఇప్పుడు బాల్య హక్కు చట్ట ప్రకారం 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లలు మా దగ్గరే ఉండాలి. ఈ ఒక్క నినాదంతో మేము ఎంఈఓ గారికి వినతిపత్రం ఇద్దామని వచ్చాము. 4 సంవత్సరాలు నిండినా కూడా ఎవరికి కాన్వెంట్లకి అనుమతి ఇవ్వద్దని మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సాగుకు శుభారంభం. జగ్గంపేట మండలంలో ఏరువాక సందడి. కోనసీమ జిల్లాలో ఆందోళన బాటలో ఆక్వా రైతులు. డిమాండ్ల సాధనకు పోలవరంలో ధర్నా. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై కాకినాడ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.